తెలంగాణ నూతన పర్యాటక పాలసీ సిద్దం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అసెంబ్లీలో చర్చించి ఈ నెలాఖరు వరకు తయారయ్యేలా చర్యలు తీసుకోవాలని సీఎం తెలిపారు. హైదరాబాద్లో దుబాయ్, సింగపూర్ వంటి షాపింగ్, తమిళనాడు తరహా ఆటోమొబైల్ పరిశ్రమ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. టెంపుల్ టూరిజం, డెస్టినేషన్ వెడ్డింగ్ కేంద్రాలను అభివృద్ది చేయాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో పర్యాటక అభివృద్దికి పుష్కలమైన అవకాశాలు ఉన్నాయని, దానికనుగుణంగా ప్రణాళికలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారుల్ని ఆదేశించారు. 10 ఏళ్లుగా తెలంగాణకు ప్రత్యేక టూరిజం పాలసీ తయారు చేయలేదని సీఎం అన్నారు. ఈ నెలాఖరులోగా నూతన పర్యాటక విధానం తయారు చేయాలని అధికారుల్ని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అసెంబ్లీలో నూతన టూరిజం పాలసీపై సమగ్రంగా చర్చ జరపనున్నట్లు తెలిపారు. నూతన పర్యాటక విధానంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. హైదరాబాద్లో ఏడాదంతా వాతావరణం బాగుంటుందని, దానికనుగుణంగా టూరిజాన్ని అభివృద్ది చేయాలని సీఎం తెలిపారు. దుబాయ్, సింగపూర్, చైనా దేశాల్లో పర్యాటక విధానాన్ని అధ్యయనం చేయాలని చెప్పారు. దుబాయ్, సింగపూర్ తరహా షాపింగ్ హైదరాబాద్లో ఏర్పాటు చేయాలని సూచించారు. తమిళనాడు తరహా ఆటోమొబైల్ పరిశ్రమ హైదరాబాద్లో అభివృద్ది జరిగేలా చూడాలన్నారు. టైగర్ రిజర్వ్ ఫారెస్టు ప్రాంతాల్లో పర్యాటకులు పెరిగేలా చూడాలన్నారు. టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లను దేవాలయాలతో కనెక్ట్ చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర నుంచి పులులు తెలంగాణ వైపు వచ్చే వాతావరణం కల్పించాలని తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో దేవాలయ పర్యాటకం పెరిగిందని సీఎం చెప్పారు. రొటీన్ టూరిజం కాకుండా ప్రత్యేక అంశాలతో కూడిన పర్యాటకంపై దృష్టి సారించారని రేవంత్ రెడ్డి తెలిపారు. ఫ్యూచర్ సిటీలో మెగా కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుపై అధ్యయనం చేయాలని సీఎం ఆదేశించారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి 20 నిమిషాల్లో మెగా కన్వెన్షన్ సెంటర్ కు చేరుకునేలా ఉండాలన్నారు. ఉస్మానియా ఆసుపత్రి స్థలాన్ని మంచి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. చార్మినార్ కు పర్యాటకులు పెరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. డెస్టినేషన్ వెడ్డింగులకు అనువైన ప్రదేశాన్ని గుర్తించి అభివృద్ది చెయ్యాలని సీఎం తెలిపారు. తెలంగాణలో టూరిజానికి అనువైన పరిస్థితులు ఉన్నాయని, విమానాశ్రయం నుంచి 3 గంటల్లో తెలంగాణలో ఎక్కడికైనా చేరుకోవచ్చని, రాష్ట్రంలో శాంతి భద్రతలు, రోడ్లు బాగున్నాయన్నారు. పర్యాటక స్థలాల లీజులపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారుల్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. లీజు గడువు ముగిసినప్పటికీ ఖాళీ చెయ్యని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. కోర్టు కేసుల్ని సీరియస్ గా తీసుకోవాలని, స్టేలు ఎత్తివేసేలా చూడాలని ఆదేశించారు. అడ్వకేట్ జనరల్తో చర్చించి నిపుణులైన న్యాయవాదుల్ని నియమించుకోవాలని సీఎం సూచించారు. మంచి గుర్తింపున్న కంపెనీలకు పర్యాటక స్థలాలు లీజుకివ్వాలని తెలిపారు. పర్యాటక శాఖ సొంత కాళ్లపై నిలబడేలా కసరత్తు చేయాలని సీఎం తెలిపారు. సమావేశంలో పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్, ఎండీ ప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.